అందరికీ నమస్కారం. సోమవారం జన్మించిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సోమవారం జన్మించిన పురుషులైన, స్త్రీలైన జీవితంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సాక్ష్యాలు, ఆధారాల కంటే వ్యక్తిగత భావాలకు, అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య 2. ఈ సంఖ్యను ఉపయోగిస్తే ప్రతికూల ఫలితాలుండవు. సోమవారం జన్మించిన జాతకులు సోమవారం శివుడిని, గణేశుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. ఇక సోమవారం పుట్టిన వారు తమదైన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సోమవారం పుట్టినవారు మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. ఆయన ప్రభావం సోమవారం పుట్టిన వారిపై ఎక్కువగా ఉంటుంది. సోమవారం చంద్రునికి చెందినది. చంద్రుడు భావోద్వేగాలను శాసిస్తాడు. చంద్రుడు బలంగా ఉన్న సమయంలో వ్యక్తులకు బలమైన మనస్సును ఇస్తాడు. కాబట్టి సోమవారం పుట్టినవారు సవాళ్ల సమయంలో ప్రశాంతంగా ఉండగలరు, హేతుబద్ధంగా ప్రవర్తించగలరు. బలహీన చంద్రుడు బలహీనమైన మనస్సును ఆ చంద్రుడు ఇస్తాడు. సోమవారం జన్మించిన వ్యక్తులు అశాంతి మరియు మానసికంగా అస్తవ్యస్తంగా ఉండవచ్చు. వారు హేతుబద్ధంగా కాకుండా చాలా భావోద్వేగంగా ప్రవర్తిస్తారు. సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా, నమ్మకంగా కూడా ఉంటారు. సహాయం చేసే మనస్తత్వాన్ని సోమవారం జన్మించిన వ్యక్తులు కలిగి ఉంటారు. వారు ఏదైనా పరిస్థితి క్రమబద్ధమైన విశ్లేషణను ఆశ్రయించడం కంటే వారి ఫీలింగ్తో వెళ్ళే అవకాశం ఉంది. ఇది జీవితంలో పొరపాట్లకు దారితీయవచ్చు, కానీ తప్పుల నుండి నేర్చుకోవడం వారిని జ్ఞానవంతం చేస్తుంది. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. వారు ఇతరుల కష్టాలపై సానుభూతి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు అసూయంగా ఆలోచిస్తారు. అలాగే బయట ఆకర్షణీయంగా కనబడటానికి ఇష్టపడతారు. సోమవారం జన్మించిన వ్యక్తులు స్వభావంతో సహజంగా ఉంటారు. ఒకసారి తమ మనస్సును మార్చుకున్న తర్వాత వారిని ఒప్పించడం చాలా కష్టం. వారు తమ భావాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. వారు తమకు నచ్చని పనిని అస్సలు చేయరు. సోమవారం పుట్టిన వారు తాము చేసే పనిలో పెద్దగా విజయం సాధించలేరు. స్త్రీ లక్షణాలకు ఎక్కువగా ప్రభావితమవుతారు. కుటుంబ బంధాలు మరియు స్నేహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీరి నిగ్రహం కొన్ని సమయాల్లో ఉత్తమంగా ఉండవచ్చు. పని చేయడానికి వారి విధానం మనస్సుపై ఆధారపడి ఉంటుంది. పని వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాల కంటే దాని నుండి పొందిన మానసిక సంతృప్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారంలో బాగా రాణించగలరు. సోమవారాల్లో పుట్టిన వారికి అంకితభావం, కృషి, సమయపాలన సహజంగానే ఉంటాయి. సోమవారం జన్మించిన వ్యక్తులలో బాగా సంపద సృష్టిస్తారు. వీరు వ్యాపార అవకాశాలను కూడా సులభంగా సృష్టించుకుంటారు. సోమవారం జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నందున వారి భావోద్వేగాలను వ్యక్తీకరించడం సౌకర్యంగా ఉంటుంది. వారు వారి భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. వారి భావాలను గౌరవించినంతకాలం వారు నమ్మకంగా ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతింటుంటే మాత్రం ఊరుకోరు. అబద్ధాలు మరియు మోసంతో బాధపడితే వారు ప్రతీకారం తీర్చుకునే అవకాశమైతే ఉంటుంది. ఒక వ్యక్తి పట్ల వారి ఇష్టం లేదా అయిష్టత అనేది పూర్తిగా వారికి బయట కనిపించే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటారు. వ్యూహాత్మకం కంటే ఎక్కువ భావోద్వేగంతో ఉండటం వలన వారికి ఇష్టమైన పని కూడా చేయలేరు. బదులుగా వారు ఇతరుల కోసం త్యాగాలు చేయవచ్చు. ఇది వారికి ఇబ్బంది కలిగించవచ్చు. వారు తమ కుటుంబానికి మతపరమైన అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు. కుటుంబ బంధాలకు అపారమైన విలువను కలిగి ఉంటారు. భార్యాభర్తలైన తమ భాగస్వామి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ భాగస్వాముల అవసరాలకు శ్రద్ధ వహిస్తారు. వారు సంబంధంలో నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల మాదిరిగా చేస్తుంటారు మరియు పట్టుదలకు కూడా దారితీయవచ్చు. వారు అకారణంగా పనికిమాలిన విషయాలతో కలవరపడతారు. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచిస్తారు. దీనివల్ల మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. వారు తమ సొంతమని భావించే వ్యక్తుల జీవితంలోకి మరొకరు ప్రవేశించినప్పుడు వారు ఎంతటి నిర్ణయానికైనా తెగించే అవకాశం ఎంత అసంబద్ధంగా అనిపించినా వారి భావాలను గౌరవించడం ముఖ్యం అన్నట్టు ఉంటారు.
వారిని రెచ్చగొట్టడం చాలా సులభం. కుటుంబంలో వారు అధిక స్వరంతో మాట్లాడతారు. అంతేకాదు వారు సాధారణ యజమానిగా ఉంటారు. సోమవారం జన్మించిన వ్యక్తులు త్వరగా నెగిటివ్గా ఆలోచిస్తారు. మీ మనస్సు మరియు భావోద్వేగాలను కేంద్రీకరించడంలో మీకు సహాయపడే యోగా బాగా పనిచేస్తుంది. తలనొప్పి, జలుబు మరియు డీహైడ్రేషన్ వంటి శారీరక అసౌకర్యాలు వారిని కలవరపరుస్తాయి. సోమవారం పుట్టిన వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు మీకు అదృష్టాన్ని తెస్తుంది. అలాగే సోమవారం పుట్టిన వారికి 2 సంఖ్య మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. టైం టేబుల్ని తయారు చేసి దానికి కట్టుబడి పనిచేయడం అలవాటు చేసుకోవాలి. శివుడు మరియు గణపతి విగ్రహానికి పాలాభిషేకం చేయడం వల్ల జీవితంలో అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.